పట్నంలో అర్ధరాత్రి 10 అయినా 12 అయినా బజార్ల పొండి బలాదూరు తిరిగే బ్యాచ్ ఉంటదబ్బా. వాళ్ళు చేసేటి యాగం చిన్నగా ఉండదు. పీపాలు మందేస్తారు. తాగింది ఎక్కినాక ఒకరి మీద ఒకడు కయ్యానికి కాలు దిగుతాడు. పోలీసు వాళ్ళు వస్తారనేటి భయం కూడా ఉండదు బాడవేగాళ్లకు. ఏహే కానిస్టేబులే కదా అని పెండల పురుగును తీసేసినట్టు తీసేస్తారు. ఆ సొంటోళ్ళ భరతం పట్టేటందుకు నైట్ పెట్రోలింగ్లకు గీసారెళ్ళిండి బయటికి. కుయ్యి సప్పులు లేదు, రయ్యి ఉరుకులేవు. మధ్యరేత్రి గల్లీల పోయింటి తిరుక్కుంటా పెట్రోలింగ్ చేసిండు హైదరాబాద్ సిపి సజ్జనార్ సారు. రోడ్ల పోయింటి బండ్లాపిండు, పబ్లిక్ తో మాట్లాడిండు, యాళ్ల దాటినాక నడిపించేటి దుకాణాలను మూపించిండు, రోడ్లకు పక్క పోయింటి పెట్టిన టిఫిన్ బండ్లను బంద్ పెట్టించిండు. లంగర్ హౌస్, టోలీ చౌక్ ఏరియాలను గుత్తబట్టినట్టే తిరిగిండు సారు. బజార్ల పోయింటి తిరిగేటోళ్లను మందలిచ్చుడే కాదు, సీదా రౌడీ షీటర్ల ఇంటికి పోయిండు, వాళ్ళతోని మాట్లాడిండు కూడా. ఇంతకుముందు ఏమేం కేసులుండే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏందని అన్ని తెలుసుకున్నాడు. అడ్డమైన పనులు చేసి కేసుల పాలు కావద్దని చెప్పుకుంటూనే మళ్ళీ ఏమన్నా దొరికితే తాట తీస్తామన్నట్టే తొడపాశం పెట్టి జోలపాడ బాడినట్టు చెప్పిండు సారు. మళ్ళా అట్టపోయి ఇటు వచ్చిండేమో అనుకునేళ్ళు అట్టేం లేదు. నడిమధ్యరేత్రి 12ంటికేంచి కోడిగుయ్యంగా 3ంటి దాకా బజార్లన్నీ తిరిగిండు బాజాప్తా. అంతేకాదు పెట్రోలింగ్ చేసేటి పోలీసు వాళ్ళ పనితీరు మీద కూడా నజరేసిండు సారు. వాళ్ళు ఏ తరీకల కొలువులు చేస్తున్నారు, బాజాప్తా తిరుగుతున్నా లేకుంటే బండ్లేసుకుని బయటకు వచ్చి సలి పెడుతుందని ఏమన్నా ముడుచుకొని వండుకుంటున్నా అనేటిదంతా అలుసుకుండు. పెట్రోలింగ్ చేసేటి పోలీసు వాళ్ళని అడిగి అన్ని వివరంగా తెలుసుకున్నాడు బయట పరిస్థితులు ఎట్టట్టున్నాయని. అంతేకాదు టోలీ చౌక్ పోలీస్ స్టేషన్ కు సుధా పోయిండు సారు. పోలీస్ స్టేషన్ డైరీ, రాత్రిపూట చేసిన ఎంట్రీలు, డ్యూటీలు, కొలువులు చేసేటి సిబ్బంది వివరాలు, కేసులు, గస్తీ పాయింట్లు ఇట ఒకటా రెండా అన్ని వివరంగా చూసిండు. మొన్నటి దానిక ఆర్టీసీ నెలుగులో చేసిండు, ఇప్పుడు లాండ్ ఆర్డర్ మీద నజరేసిండు అనుకుంటున్నారట హైదరాబాద్ పోలీసు వాళ్ళు. అయినా ఇవాళ ఒక్కనాడు అట్ట పోయి ఇటు వచ్చినట్టు కాదు సారు. జర తీరుకున్నప్పుడల్లా అట్ట పోయి ఓ పాలు నజరేసి రారి. అంత తిరిగితే మీ మీద భయంతోనన్నా మీ వాళ్ళు నియ్యతిగా పని చేస్తారు. మళ్ళా అసలే పట్నంలో నేరాలు ఘోరాలు బగ్గా పెరుగుతున్నాయి అంటారు. జర చూసుకోరి.